సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం నెలసరి నొప్పులు తగ్గాలంటే పాటించవలసిన చిట్కాల గురించి తెలుసుకుందాం. కొందరు మహిళలకు నెలసరి నరకాన్ని చూపిస్తుంది. అయితే నెలసరి నొప్పిని కష్టంగా భరించాల్సిన అవసరం లేదు. కొన్ని పనులకు దైనందిన జీవితంలో చోటు కల్పిస్తే ఆ నొప్పులు క్రమేపీ తగ్గిపోతాయి. నెలసరి నొప్పులకు కారణం ఆ సమయంలో శరీరంలో అసమతౌల్యానికి గురయ్యే హార్మోన్లే. హార్మోన్ల అసమతౌల్యానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. దీంతోపాటు పర్యావరణం, కాలుష్యం, విషాలు, ఒత్తిడి నెలసరి నొప్పులను పెంచుతాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నొప్పులను తగ్గించే చిట్కాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వ్యాయామం వల్ల కండరాలు వదులవుతాయి. మరీ ముఖ్యంగా నడుము, పొత్తికడుపు, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే నెలసరిలో వేధించే నొప్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. హీటింగ్ ప్యాడ్. నొప్పి ఉన్న ప్రదేశంలో వేడి నీళ్లు నింపిన హీటింగ్ ప్యాడ్తో కాపడం పెట్టినా ఫలితం ఉంటుంది. వేడినీటి స్నానం. నెలసరిలో ఉన్నన్ని రోజులు వేడినీటి స్నానం చేయాలి. ఇలా చేసిన కండరాలు రిలాక్స్ అయి నొప్పులు తగ్గుతాయి. కంటి నిండా నిద్ర. ఈ సమయంలో విశ్రాంతి మంచి ఫలితాన్నిస్తుంది. పగటివేళ కొద్దిసేపు కునుగు తీస్తూ ఉండాలి. తక్కువ ఉప్పు. ఈ సమయంలో ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ఉప్పు శరీరంలో నీరు నిలిచి ఉండేలా చేస్తుంది. దీంతో శరీరం బరువుగా తయారై అసౌకర్యం కలిగిస్తుంది. మెగ్నీషియం, కాల్షియం. ఈ రెండు ఖనిజ లవణాలు కండరాల బిగువు సడలేలా చేస్తాయి. కాబట్టి ఇవి పుష్కలంగా ఉండే ఆకుకూరలు, పాలు తీసుకోవాలి. మంచి కొవ్వులు. కొబ్బరి నూనె, వెన్నల్లో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి. కెఫీన్, ప్రాసెస్డ్ ఫుడ్ మానేయాలి. ఈరోజు మనం నెలసరి నొప్పులు తగ్గాలంటే పాటించవలసినటువంటి చిట్కాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.